వారు దేవుడు మనతో, సంఘముతో, సమాజముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆర్ యు రియల్లీ కీపింగ్ యువర్ టంగ్? నీ నాలుకను అదుపు చేసుకుంటున్నావా? ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడలగా మనం మన నాలుకను అదుపు, కొంతమందికి పేరుకే దేవుని పేరు పెట్టుకుంటారు, పేరుకే ప్రార్థన చేస్తూ ఉంటారు. మేము కూడా కీసెన్సేనండి అంటారు. ఇంకా సాగదీసి కీసెన్సో బోసెన్సో ఏసై బిడ్డలు అనరాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేరుకు క్రైస్తవులం కాదు, పేరు మాత్రం పెట్టుకుని నీ నాలుక అదుపులో లేకపోతే, మన ప్రవర్తన అదుపులో లేకపోతే, మనము నో మోర్ కాల్డ్ యాజ్ ఎ సన్ ఆఫ్ గాడ్, యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేరుకు మాత్రమే ప్రార్థన నో. ఏముండాలి? నాలుక అదుపులో ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాజ్ బీయింగ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. అదే ఇక్కడ చెబుతున్నాడు, నా నాలుక పాపము చేయకుండానట్లు నా మార్గమును జాగ్రత్తగా చూసుకుంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మా, దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలంటే మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. లోకులందరూ, ఏమండి, దావీదు ఒక మాట అంటాడు, లోకులందరూ పోవలసిన మార్గమున పోతున్నాను. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? తన బిడ్డలను పిలిచాడు, రాజ్య అధికారులను పిలిచాడు. ఎందుకంటే ఆయన రాజ్య అధికారి కాబట్టి అందరిని పిలిచి అంటున్నాడు, ఇదిగో నేను లోకులందరూ పోవలసిన, తనకు మరణకాలం సంభవించగానే అంటున్నాడు, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోతున్నాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దానిని కాపాడుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరణం అనేది అందరికీ సంభవించేది, అది లోకులందరూ వెళ్ళవలసిన మార్గమే. వెళ్ళవారు ఎవరైనా ఉన్నారా? మరణము చూడని నరుడు లేడు. కానీ దేవుని మార్గమును విడిచిపెట్టిన వారి స్థితి తరువాత తెలుస్తుంది, దేవుని మార్గములో ఉన్న వారి స్థితి వేరుగా తెలుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఇక్కడ అన్నాడు, మార్గమును సరళము చేసి. లోకులందరూ పోవలసిన మార్గాన్ని వెళ్ళాడు, కానీ ప్రవర్తనలో, జీవిత విధి విధానాల్లో లోకులు వెళ్ళినట్లుగా మనము వెళ్ళకూడదు. వీఆర్ టు బి ఎ చోజన్ బై గాడ్. మనము దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారము. వీఆర్ ద పెక్యులర్ పీపుల్ టు ద సొసైటీ. మనము సంఘములో ప్రత్యేకించబడిన జనము.